బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తిరుపతి జిల్లా బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా తిరుపతి బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, బీజేపీ రాయలసీమ డెవలప్మెంట్ కమిటీ కో కన్వీనర్ డాక్టర్ శ్రీహరి, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్, తిరుపతి జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు గుండాల్ నాయక్, జిల్లా కార్యదర్శి డాక్టర్ నరేష్ సాయి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది, ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరం కూడా తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయినప్పటికి కూడా ఆయన్ని స్మరించుకుంటున్నామంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాల వారు ఎన్నో విధాల బాధలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక్కడిగా ఉండి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఒక మార్గదర్శకంగా ఉన్నాడు. ఆయనే కాకుండా లేకుంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పేదలైతేనేమి దళితులైతేనే ఏ విధంగా ఉన్నారో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన ఆధ్వర్యంలో మనం చూసినట్లయితే మోడీ గారి 303 మంది ఉన్నటువంటి ఎంపీల్లో ఎక్కువ భాగం ఎస్సీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీలో అత్యధికులు ఉన్నారు. ఘనంగా నివాళులు అర్పించాం. మరీ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ రోజు మన భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్లో ఉన్నప్పుడు మహిళలకి సమాన రిజర్వేషన్స్ కల్పించలేదని, ఆ రోజు ఆయన జస్ట్ ఫర్ అంటే నాకు ఈ న్యాయశాఖ పదవి నాకు అవసరం లేదని రిజైన్ చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి, మహిళా పక్షపాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే అదే ఆలోచన విధాన్ని ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది దాదాపు 75 సంవత్సరాల భారతదేశం స్వతంత్రం తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు సాధించగలిగింది. ఉద్యోగం పట్ల, రాజకీయం పట్ల దళితులు, గిరిజనులు, ఆదివాసులు బాగున్నామంటే దానికి కారణం అంబేద్కరే. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 4 పాదాల మీద సక్రమంగా అమలు చేస్తున్నట్టే అది మా భారతీయ జనతా పార్టీ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు దళితులు, ఆదివాసులు భారతీయ జనతా పార్టీ పక్క నుంచి ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయడంలో భాగంగా డాక్టర్ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి ఎంతో సంతోషిస్తున్నాం. మేము వీరి యొక్క పరిపాలనలో దళితులైతేనేమి, ఆదివాసులైతేనే అందరం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాము. వారికి పెట్టిన పథకాలన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు ఆ పథకాలను తూటుపరిచి వారి యొక్క పేర్లు పెట్టుకుంటున్నారు. అయినా కూడా మేము భారతీయ జనతా పార్టీ గత ఎలక్షన్లో జరిగినటువంటి దరిదాపు 3 రాష్ట్రాల్లో బీజేపీ సాధించిందంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధిలో భాగమే అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం.